పశ్చిమాసియాలో యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఇరుపక్షాలు శాంతి ఒప్పందాల కంటే దాడులకే అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు కనిపిస్తోంది. తాజాగా టెహ్రాన్ సహా ఇరాన్లోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్, అమెరికా విరుచుకుపడుతున్నాయి. వారి దాడులను ధీటుగా ఎదుర్కొంటోన్న టెహ్రాన్ భారీగా ప్రతిదాడులు చేస్తోంది. అటు ఓవైపు శాంతి చర్చలు చేస్తున్నారని చెబుతోన్న ట్రంప్ పశ్చిమాసియాకు భారీగా బలగాలను తరలిస్తున్నారు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ వ్యాప్తంగా వైమానిక దాడులు జరుగుతున్నాయి. రాజధాని టెహ్రాన్లో పలు ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్లు మోగుతున్నాయి. కోమ్ నగరంలోని నివాస ప్రాంతాలపై జరిగిన దాడిలో 6 మరణించినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. మరికొంతమంది భవనాల శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. ఉర్మియాలో ఒక నివాస సముదాయం లక్ష్యంగా దాడి జరిగినట్లు పేర్కొంది. ఈ దాడిలో 4 భవనాలు ధ్వంసమైనట్లు తెలిపింది. టెహ్రాన్కు పశ్చిమాన ఉన్న కరాజ్, ఇస్ఫహాన్లోని పారిశ్రామిక ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నాయి. అటు హెజ్బొల్లా లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను పెంచింది. అక్కడి గ్రామాల్లోని ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇజ్రాయెల్ సైన్యం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇరాన్ కూడా తీవ్రంగా ప్రతిదాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ గల్ఫ్లోని అమెరికా స్థావరాలు, పోర్టులపై దాడులు చేస్తోంది. తమ ప్రాంతాలపై దూసుకొచ్చిన 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. కీలక చమురు నిల్వలున్న తూర్పు ప్రాంతాలపై దూసుకొచ్చిన డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సౌదీ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రియాద్ వైపు 6 క్షిపణులొచ్చాయని, వాటిలో 2ంటిని కూల్చివేయగా మరో 4 నిర్మానుష్య ప్రాంతాల్లో పడినట్లు పేర్కొంది. మరోవైపు 2 డ్రోన్లను అడ్డుకున్నట్లు కువైట్ ప్రభుత్వం పేర్కొంది. షువైక్ పోర్టుపై డ్రోన్ల దాడి జరిగినట్లు వెల్లడించింది. దాడి కారణంగా ఆస్తి నష్టం జరిగిందని, అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొంది. ముబారక్ అల్ పోర్టుపై డ్రోన్లు, క్రూయిజ్ క్షిపణులతో దాడి జరగడంతో మంటలు చెలరేగాయి. బహ్రెయిన్లోనూ ప్రజలను అప్రమత్తం చేస్తూ సైరన్ మోగాయి. యూఏఈలోని షార్జా వైపు ఓ క్షిపణి దూసుకొచ్చినట్లు ఆ దేశ ప్రభుత్వం వెల్లడించింది. నష్టంపై ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అటు ఇజ్రాయెల్పై హెజ్బొల్లా దాడులను ఉధృతం చేసింది. గత రాత్రి నుంచి ఉత్తర ఇజ్రాయెల్పై 100కి పైగా క్షిపణులతో దాడులు చేసినట్లు ప్రకటించింది. దక్షిణ లెబనాన్లోని ఇజ్రాయెల్ సైనికులపై దాడులు జరిపినట్లు హెజ్బొల్లా తెలిపింది. సరిహద్దులు దాటి లెబనీస్ భూభాగంలోకి ప్రవేశించిన ఇజ్రాయెల్ సైనికులపై దాడులు చేసినట్లు వెల్లడించింది. కంతారా పట్టణంలోని ఇజ్రాయెల్ సైనికులు వారి వాహనాలపై రాకెట్ దాడులు జరిపినట్లు చెప్పింది. బైట్ లీఫ్ పట్టణ సమీపంలో ముందుకు సాగుతోన్న ఇజ్రాయెల్ సైనికులపై ఒక గైడెడ్ క్షిపణితో దాడి చేసినట్లు వెల్లడించింది. హార్ముజ్లో శత్రువుల నౌకల రాకపోకలు నిరోధించడంపై ఇరాన్కు చట్టపరమైన హక్కు ఉందని ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి అన్నారు. ఈ మేరకు ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో ఫోన్లో మాట్లాడిన అబ్బాస్ ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మరోవైపు ప్రస్తుతం ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ మందాబ్ జలసంధి గుండా చమురు రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని హౌతీ రెబల్ స్థాపించిన మానవీయ కార్యకలాపాల సమన్వయ కేంద్రం హెచ్ఓసిసి స్పష్టం చేసింది. ఈ జలసంధిని దిగ్బంధం చేస్తామని ఇరాన్ హెచ్చరించిన నేపథ్యంలో హెచ్ఓసిసి ఈ ప్రకటన చేసింది. ఈ జలసంధి గుండా చమురు ట్యాంకర్లు ప్రయాణించడంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసానిచ్చింది. ఇరాన్పై యుద్ధ తీవ్రతను తగ్గిస్తామంటూనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారీగా సైన్యాన్ని పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. ఓవైపు ఇరాన్తో చర్చలు జరుపుతూనే మరోవైపు అత్యాధునిక ఫైటర్ జెట్లను, విమాన వాహక నౌకలను పశ్చిమాసియాకు తరలిస్తున్నారు. తాజాగా మరో 10,000 మంది అమెరికా పదాతి దళ సైనికులను మోహరించడానికి పెంటగాన్ సిద్ధమైనట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం వెలువరించింది.